స్థానిక ఐతానగర్లోని కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఈ సమయంలో దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీరు పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ ఆమెకు ధైర్యం చెబుతూ కానిస్టేబుల్ అయి ఉండి దాడి చేయడం దారుణమని అన్నారు. మా తరపున ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో చెప్పమని కళ్యాణిని కోరారు. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతామని, మాకు భయంగా ఉందని చైర్పర్సన్తో చెప్పడంతో ఎలాంటి భయం వద్దని ధైర్యంగా ఉండాలని ఆమె చెప్పారు. మహిళా కమిషన్ తరపున తాము కూడా చర్యలు తీసుకుంటామని రాయపాటి శైలజ ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ కి పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేదని, మహిళలే ముఖ్యమని, వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా రాయపాటి శైలజ అన్నారు. మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి నలుగురు రౌడీల తరపున రావడం చిన్నపుచ్చుకోవడమే కాక స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆమె అన్నారు. వాళ్ళ పార్టీ నాయకులే ఇక్కడకు వచ్చి తప్పు చేశారని అందరూ చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. కానిస్టేబుల్ భార్యకు మా తరపున అన్ని రకాలుగా అండగా, రక్షణగా ఉంటామని తెలియజేశారు.